शयतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्ति नैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. ఉద్ధవుడు ప్రశ్నిస్తున్నాడు, ఓ దేవా, నువ్వు ఇంతకు పూర్వం వర్ణ ఆశ్రమ ఆచారాలని పాటించేటువంటి వారు, అలాగే వాటిని పాటించనటువంటి వారు అయినటువంటి మానవులకి సంబంధించినటువంటి నీ భక్తి రూపమైనటువంటి ధర్మాన్ని వర్ణించావు. అయితే ఇప్పుడు ఎలాంటి స్వధర్మానుష్ఠానం ద్వారా పైన చెప్పబడినటువంటి భక్తి అనేటువంటిది లభిస్తుందో ఆ స్వధర్మానుష్ఠానాన్ని గురించి కొద్దిగా నాకు వివరించవయ్యా అన్నాడు. ఎందుకంటే మాధవ, నువ్వు మొదట్లో హంస రూపంలో అవతరించి బ్రహ్మకి ఈ పరమ ధర్మాన్నంతటినీ కూడా ఉపదేశం చేశావు.
కానీ చాలా కాలం గడిచిపోయింది కదా. అందువల్ల ఈ సమయంలో భూలోకంలో ఇది నష్టప్రాయమైపోయింది. ఈ నష్టప్రాయమైనటువంటి జ్ఞానాన్ని మళ్ళీ నువ్వు తప్ప ఎవరూ కూడాను ఉపదేశించగలిగినటువంటి వారు లేరు. పృథివిలో వేద రాశి అంతా కూడాను మూర్తిమంతమైపోయి, అంటే రూపాన్ని ధరించి విరాజిల్లుతుందిట. ఎక్కడ? బ్రహ్మ యొక్క సభలో. ఆ బ్రహ్మ యొక్క సభలో వేదమంతా మూర్తిభవించి ఉండేటువంటి స్థితిలో కూడా ఈ ధర్మాన్ని ప్రవచనం చేసేవాడు కానీ, లేదా ప్రవర్తింప చేయగలవాడు కానీ, సంరక్షించేటువంటి వాడు కానీ ఈ భూమిలో మాత్రం ఎవరు లేరు. అక్కడైతే అది ఉన్నది, మూర్తిమంతమై బ్రహ్మగారి యొక్క సభలో ఉండవచ్చు గాక, కానీ ఈ లోకంలో ఎవరికి తెలుస్తుంది? అది ఆ వేదానికి సంబంధించినటువంటి విషయమంతా కూడా తెలిసి దాన్ని ఆచరించగలిగేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? పోనీ ఎవరైనా చెప్పగలిగేటువంటి వారు, దాన్ని రక్షించగలిగే వారు ఎవరైనా ఉన్నారా అంటే అది నువ్వు తప్ప మరి ఇంకెవరుంటారు? ఎవరికి మాత్రం అది బాగా తెలుస్తుంది. కనుక ఈ ధర్మానికి ప్రవర్తకుడివి, అలాగే రక్షకుడివి, వక్తవి అయినటువంటి నువ్వు ఈ భూమిని ఎప్పుడైతే వదిలేస్తావో, అంటే నీ అవతార పరిసమాప్తం చేసుకుంటావో, ఆ తర్వాత మరి ఈ ధర్మం అంతా కూడా ఇక్కడ లుప్తం అయిపోతుంది కదా. ఆ లుప్తమయ్యేటువంటి ఈ ధర్మాన్ని మరి ఇంకా తర్వాత ఎవరు వివరించగలుగుతారు? అందువల్ల సర్వధర్మ మర్మజ్ఞుడమైనటువంటి నిన్ను ఈ మనుషుల్లో భక్తి యొక్క ధర్మ లక్షణం ఎలా ఉంటుందో, దాన్ని ఏ విధంగా ఆయా సంబంధమైనటువంటి అనుష్ఠాన పరులైనటువంటి వాళ్ళు ఆచరిస్తారో దాన్ని అంతటినీ కూడా నాకు ఒకసారి వివరిస్తే ఇది రాబోయేటువంటి కాలం వారికి ఇదే ఆదర్శవంతం అవుతుంది. ఈ వేద జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి కాలం కాదు రాబోయేటువంటి కాలం కలియుగం. ఈ కలియుగంలో వేద జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళు, వేదార్థాన్ని అధ్యయనం చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడు ఈ విధమైనటువంటి విషయమంతా కూడా ఎలా తెలుస్తుంది? నువ్వు అవతార పరిసమాప్తి చేసుకోబోతున్నట్లుగా నాకు తెలిసింది కనుక ఇప్పుడు నువ్వు అందించేటువంటి మహత్తరమైనటువంటి ఈ జ్ఞానమే లోకానికి తర్వాత దృష్టినిస్తుంది. కనుక నువ్వు తప్పనిసరిగా దాన్ని అనుగ్రహించు అని ప్రార్థించాడు. ఇప్పుడు సుఖమహర్షి అంటున్నారు కదా, భక్తుడైనటువంటి ఉద్ధవుడు ఇలా ప్రశ్నించగానే సాక్షాత్తు భగవంతుడైనటువంటి కృష్ణుడు చాలా సంతోషపడి ప్రాణుల యొక్క హితం కోసమని సనాతనమైనటువంటి భాగవత ధర్మాన్ని నువ్వు అడగటం నాకు చాలా ఆనందకరంగా ఉంది, కనుక నీకు నేను ఉపదేశిస్తాను అని అన్నాడు. నువ్వు అడిగినటువంటి ప్రశ్న ధర్మసంగతమైంది. వర్ణ ఆశ్రమ ఆచార యుక్తులైనటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా భక్తి అనేటువంటిది పుడుతుంది. కానీ వారు ఆ వర్ణ ఆశ్రమ ధర్మాల్ని చక్కగా పాటించేటువంటి వాళ్ళు అయి ఉండాలి. అది ఎవరు, ఏంటి, అసలు ఆ వర్ణ ధర్మాలు ఏమిటి పాటించడానికి ముందు తెలిస్తేనే కదా పాటించగలగా. కనుక ఆ వర్ణ ధర్మాలు ఏమిటో ముందు నేను చెప్తాను, జాగ్రత్తగా విను అంటూ తాను చెప్పుకుంటూ వస్తున్నారు పరమాత్మ. దానికి సమాధానంగా మొట్టమొదట కృతయుగం ఉన్నది. ఇప్పుడు మరి ద్వాపర యుగంలో ఉన్నారు కనుక జరిగిపోయినటువంటి దాన్ని కూడా ఒకసారి నీకు తెలియచేయాలి. ముందు కృతయుగంలో మానవులందరూ కూడా ఒక్కటే వర్ణం కలిగినటువంటి వారై ఉన్నారు. ఇలా చాతుర్వర్ణ్యాలు ఇట్లాంటివి ఏమీ లేవు. అప్పుడున్నటువంటి వర్ణం ఒక్కటే, దాని పేరు హంస. హంస అనేటువంటి వర్ణం ఒక్కటే ఉండేది. అప్పుడు మానవులందరూ కూడా జన్మచేతనే అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు అయి ఉండేవారు. అందువల్ల వాళ్ళందరూ కూడాను కృతకృత్యులై ఉండేవారు. అందుకనే ఆ యుగానికి పండితులందరూ కూడా కృతయుగం అని పేరు పెట్టారు. కృతకృత్యులై ఉండేటువంటి వారు కనుక, అంటే కృతకృత్యులంటే అర్థం ఏంటి? కృత చేయవలసినటువంటిది ఏదైతే ఉన్నదో చేసేసినటువంటి వారికి, చేయవలసిందేమీ లేనివారు అన్నమాట. చేయవలసినవన్నీ పూర్తి చేసేసి ఇంకా చేయవలసినవి ఏవి లేనివారు కృతకృత్యులయ్యారు అంటారు. అలాగా ఆ విధమైనటువంటి రీతిలోనే అక్కడ ఉండే వాళ్ళందరూ అలాగే ఉండేవారు.
ఆ యుగంలో అందరూ కూడా కృతకృత్యులై ఉండేవారు. అందువల్ల ఆ యుగాన్ని పండితులందరూ కూడా కృతయుగము చేయబడినటువంటిది. ఇంకా దాంట్లో ఏమీ సందేహం లేదు. అలాంటి యుగం ఉండేది ఆ రోజుల్లో. అప్పుడు వేదమంతా కూడాను ఇప్పుడు ఉన్నట్లుగా 4 వేదాలు 3 వేదాలుగాను ఉండేది కాదు, అవిభక్తంగా ఉండేది. వేద రాశి ఒకటే రాశి అది ఉండేది. అది కూడా ఎలాగుండేది? ప్రణవాత్మకమై ఉండేది. అంటే ఓంకారం రూపంగా ఉండేది. నేను సత్యము, దయ, శౌచం, తపస్సు అని చెప్పబడేటువంటి 4 పాదాలతో ఉన్నటువంటి వృషభ రూపాన్ని ధరించి ఉండేవాడిని ధర్మస్వరూపుడిగా. ఆ యుగంలో యజ్ఞాది కర్మలు ఏవి కూడా అప్పుడు లేవు. యజ్ఞం గట్రాలు ఏమీ లేవు అప్పుడు. తపస్సు మాత్రమే ఉండేది. అందువని ఆ ఉండేటువంటి యుగంలో తపోనిష్ఠులైనటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా విశుద్ధమైనటువంటి హంసరూపాన్ని ధ్యానం చేసేవారు. ఇది కృతయుగానికి సంబంధించింది. ఆ తర్వాత త్రేతాయుగం ప్రారంభమైన తర్వాత నా ప్రాణం నుండి, హృదయం నుంచి రుక్కు, యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం అనేటువంటి వేదాలు పుట్టాయి. అప్పుడు 3 వేదాలు ఆవిర్భవించిన తర్వాత ఆ త్రైవిద్య అంటారు దీన్ని. ఆ త్రైవిద్య అని చెప్పబడేటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి మన యజ్ఞం పుట్టింది. ఆ యజ్ఞానికి హోత్ర, అధ్వర్యవ, అలాగే ఔద్గాత్రము అని చెప్పబడేటువంటి 3 రూపాలైనటువంటి యజ్ఞ రూపాలు ధరించే యజ్ఞాలు పుట్టాయి. ఆ తర్వాత స్వధర్మ రూప లక్షణమైనటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, చతుర్థ వర్ణం వారు, ఇలా 4 వర్ణాలు పుట్టాయి. ఈ చాతుర్వర్ణాలు ఏవైతే ఉన్నాయో విరాట్ పురుషుడైనటువంటి నా యొక్క ముఖం నుంచి బ్రాహ్మణులు, అలాగే బాహువుల నుంచి క్షత్రియులు, అలాగే ఊరువుల నుంచి వైశ్యులు, అలాగే పాదాల నుంచి చతుర్థ వర్ణం వారు పుట్టారు. అయితే నా జగన ప్రదేశం నుండి గృహస్థాశ్రమం అనేటువంటిది పుట్టింది. నా యొక్క హృదయం నుంచి నైష్టికమైనటువంటి బ్రహ్మచర్య ధర్మం అనేటువంటిది పుట్టింది. నా వక్షస్థలం నుంచి వానప్రస్థాశ్రమం పుట్టింది. నా మస్తకం అంటే శిరస్సు నుంచి సన్యాసాశ్రమం పుట్టింది. అందువల్ల వర్ణాశ్రమాల్లో ఉండేటువంటి మానవుల యొక్క స్వభావాలు కూడా ఆ ఉత్పత్తి స్థానాల్ని అనుసరించి ఉత్తమం అధమంగా చెప్పబడుతూ వచ్చాయి. అయితే శమం, దమం, తపస్సు, శౌచం, సంతోషం, క్షమ, సరళత్వం, నా యందలి భక్తి, దయ, సత్యం ఇవన్నీ కూడాను బ్రాహ్మణుడి యొక్క స్వభావాలయే. అయితే తేజస్సు, బలం, శౌర్యం, ఐశ్వర్యం, ధైర్యం, ప్రభావం, సహిష్ణుత అంటే సహించగలిగేటువంటి తత్వం, ఔదార్యం, ఉద్యమం, స్థైర్యం, బ్రాహ్మణ హిషైతిత్వం అంటే బ్రాహ్మణులకి మేలు కోరడం, ఎప్పుడు కూడా బ్రాహ్మణులకి మేలు చేయాలి అని సంకల్పించి జీవించడం, ఇవన్నీ కూడా క్షత్రుడి యొక్క స్వభావాలయ్యాయి, క్షాత్రధర్మాలు ఇవన్నీ. అలాగే ఆస్తిక్యం, దానశీలత, దంభహీనత, అలాగే బ్రాహ్మణ సేవ, ధన సంచయం చేత సంతోషం లేకుండా ఉండడం అంటే ఇంకా పెంచుకోవాలి ధనాన్ని అనేటువంటి ఆశతో కలిగి ఉండడం, ఇవన్నీ వైశ్య వర్ణాల యొక్క ధర్మాలుగా ఉన్నాయి. నిష్కపటమైనటువంటి భావనతోటి బ్రాహ్మణులకి, గోవులకి, దేవతలకి దానివల్ల లభించేటువంటి దాంతో సేవ చేస్తూ వాటి వల్ల లభించేటువంటి వాటితో సంతృష్టి పొందడం అనేటువంటిది చతుర్థ వర్ణం వారికి సంబంధించినటువంటి ధర్మంగా నిర్ణయింపబడింది. ఆశౌచం, అసత్యం, చౌర్యం, నాస్తిక్యం, వృధాకలహం, కామం, క్రోధం, విషయతృష్ణ అనేటువంటివి అంత్యజులైనటువంటి చాలా అట్టడుగు జాతి వారి యొక్క
ఆ మానవుల యొక్క స్వభావం అయ్యాయి. ఈ స్వభావాలు ఎక్కువగా వాళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంటాయి. అలాగే అహింస, సత్యం, ఆస్తేయం, అకామం, అక్రోధం, అలోభం, అలాగే సర్వభూతాల యందు ప్రీతి కలిగి ఉండడం, అలాగే సర్వభూతాలకి హితం చేయాలి, ఏదో ఒక శుభం కలిగించాలనేటువంటి కోరిక కలగడం, ఇవన్నీ సర్వమానవుల యొక్క స్వభావాలు, అన్ని వర్ణాల వారి యొక్క స్వభావాలు ఇవన్నీ. అయితే ద్విజుడు అన్నాం కదా, ఈ ద్విజుడు అని చెప్పబడేటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సంబంధమైనటువంటి వీరు ఎవరైతే ఉన్నారో గర్భాధానాది సంస్కార క్రమం చేత వీళ్ళందరికీ కూడా ఒక విధానం ఏర్పాటు చేయబడింది. వాళ్ళకి ఆ సంస్కారాలు ఉన్నాయి. ఉపనయనం అనేటువంటి ద్వితీయ జన్మని పొంది వీళ్ళు ఆచార్యుని చేత ఆమంత్రితుడైతాడు. అవి గురుకులంలో నుంచి జితేంద్రియుడై వేదాన్ని అధ్యయనం చేయాలి. ఎప్పుడైతే ఉపనయన సంస్కారమైందో అష్టవర్షం బ్రాహ్మణమును ఉపనయీత తమధ్యాపయేత్. ఆ 8 సంవత్సరాలకి బ్రాహ్మణుడికి ఉపనయనం చేయాలి, వెంటనే వేదంలో పడవేయాలి, చదువుకోవడానికి పెట్టేయాలి. 10 సంవత్సరాలకి క్షత్రియుడికి ఉపనయనం చేయాలి, వెంటనే వేదంలో చదివించడానికి చేర్పించాలి. అలాగే వైశ్యుడికి 12 సంవత్సరాలకి ఉపనయనం చేయాలి, అతన్ని వేదంలో ఉంచాలి. అలా ముగ్గురికి కూడా, ద్విజులైనటువంటి ముగ్గురికి కూడా ఈ విధమైనటువంటి సంస్కారం ఒకటి నిర్ణయింపబడింది. అయితే ఆ గురుకులంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ జితేంద్రియుడై ఉండాలి, ఇంద్రియాల్ని జయించినటువంటి వాడై ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో తన చదువు తప్ప ఇంకొక ఆలోచన అనేటువంటిదే చేయకుండా జీవనం సాగించాలి. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి ధర్మం అది. అయితే జడలని, మేఖలని, అజినాన్ని, దండాన్ని, అక్షమాల అంటే జపమాలని, యజ్ఞోపవీతం, కమండలం, దర్భలు మొదలైనటువంటివి ధరించాలి బ్రహ్మచారి అయినటువంటి వాడు. గురుకులంలో గురువు దగ్గర ఉండి విద్యాభ్యాసం చేస్తున్నటువంటి సమయంలో ఇలా ఉండాలి. చక్కగా అందంగా క్రాఫ్లు దిద్దుకోవడం ఇలాంటివి ఏమీ ఉండకూడదు. జడలు కట్టినటువంటి ఇదితో ఉండాలి. అలాగే శిఖ మొదలైనటువంటి వాటితో ఉండాలి. అలాగే ఈ విధంగా ఉండేటువంటి బ్రహ్మచారి పళ్ళు తోముకోకూడదు, వస్త్రాల్ని ఉతకూడదట, రంగులు వేసినటువంటి పీటల మీద కూర్చోకూడదట. రంగు వేసినటువంటి పీట మీద కూర్చోకూడదు బ్రహ్మచర్య ధర్మాల్లో. అయితే స్నానం, భోజన, హోమ, జప సమయాల్లో, స్నానం చేసేటప్పుడు కానీ, భోజనం చేసేటప్పుడు కానీ, హోమం చేసేటప్పుడు కానీ, జపం చేసేటప్పుడు కానీ, ఆ తర్వాత మలమూత్రాల్ని విడిచేటప్పుడు కానీ మౌనంగా ఉండాలి బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి. ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో స్నానం చేయడం, భోజనం చేయడం, హోమం చేయడం, జపం చేయడం చేయకూడదు. మౌనంతో చేయాలి ఇవన్నీ. అలాగే కక్ష ప్రదేశంలోనూ, ఉపస్థ ప్రదేశంలోనూ రోమాలని, అలాగే నఖాలని తీయకూడదు. ఆ తర్వాత బ్రహ్మచారి ఎప్పుడూ కూడా బుద్ధిపూర్వకంగా వీర్యపాతం చేయకూడదు. స్వప్నాదుల్లో వీర్యపతనం కనుక చేస్తే వారు నీటితో స్నానం చేసి శుద్ధి కావాలి, ప్రాణాయామం చేయాలి. ఆ తర్వాత గాయత్రిని జపించాలి. అలాగే పవిత్రుడై, ఏకాగ్రచిత్తుడై, మౌని అయినటువంటి బ్రహ్మచారి, ఈ 3 లక్షణాలు కలిగినటువంటి బ్రహ్మచారి ప్రాతకాలంలోనూ, సాయం సంధ్యల్లోనూ సంధ్యోపాసనం తప్పనిసరిగా చేయాలి. ఏనాడు సంధ్యావందనాన్ని విడవకూడదు. ద్విజులైనటువంటి వారు, ఈ ద్విజులైనటువంటి ముగ్గురు బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటిస్తారు. ఈ బ్రహ్మచారి యొక్క లక్షణాలు ఇవన్నీ. కనుక ప్రాతః, సాయం, మధ్యాహ్నం కూడా అనుకోండి, 3 సంధ్యల్లో కూడాను తప్పనిసరిగా సంధ్యోపాసన చేయాలి, గాయత్రిని జపించాలి.
అగ్నిని, సూర్యుణ్ణి, ఆచార్యుణ్ణి, గోవుని, బ్రాహ్మణుణ్ణి, గురువుని, వృద్ధులని, దేవతల్ని పూజించాలి. తప్పనిసరిగా వీళ్ళందరినీ ఆరాధన చేయాలి బ్రహ్మచర్యాశ్రమంలో. ఆచార్యుణ్ణి నా స్వరూపమే అని తెలుసుకో. ఇక్కడ ఆచార్యుడు, గురువు అని ఇద్దరు ఉన్నారు. ఆచార్యులంటే ఎవరు, గురువు అంటే ఎవరు? ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచార్యే స్థాపయత్యపి స్వయం ఆచరితేస్తు ఆచార్య ఇది కథ్యతే అని. ఆచార్యులంటే ఎవరు? ఆచినోతి శాస్త్రార్థాన్, శాస్త్రంలో చెప్పబడినటువంటి అర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా తాము ఆచరిస్తూ ఆశ్రయించినటువంటి శిష్యులకి బోధించి వాళ్ళ చేత ఆచరింప చేసేటువంటి వాడు. తాను ఆచరించడం, వాళ్ళ చేత ఆచరింప చేయడం, ఈ రెండు క్రియలు చేసేటువంటి వాడు ఆచార్యుడు. అయితే ఈ ఆచార్యుడు అని చెప్పబడేటువంటి వాడు స్వయంగా నా స్వరూపం అని నువ్వు తెలుసుకో. ఎప్పుడూ ఆయన్ని అవమానపరచకూడదు, మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, కాయం చేత కానీ. ఆచార్యుడిని ఎటువంటి పరిస్థితుల్లో అవమానపరచకూడదు. అయితే గురువు సర్వదేవ స్వరూపుడు అవ్వడం వల్ల ఆయన్ని సాధారణమైనటువంటి మనుష్యుడుగా భావించి దోష దృష్టితో ఎప్పుడూ చూడకూడదు. అంటే సర్వ దేవతా స్వరూపుడుగాను మనం సాక్షాత్తు పరమాత్మ నా స్వరూపమే అని చెప్తున్నప్పుడు ఆయన్ని భగవత్ స్వరూపంగా భావించినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో సాధారణమైనటువంటి మనుష్యుడుగా చూడకూడదు. చూసి ఆయనలో ఉండేటువంటి దోషాలను మనం ఎంచే ప్రయత్నం చేయకూడదు, దోష దృష్టితో చూడకూడదు. అలాగే ప్రాతఃసంధ్య, సాయం సంధ్యల్లో భిక్ష పట్టాలి. సంధ్యావందనాది క్రియలు అయిన తర్వాత ఆ భిక్షలో దానికి ఏదైతే లభిస్తుందో అలాంటి అన్నాది వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నువ్వు తెచ్చి గురువు గారికి ఇచ్చేసేయాలి. వాటిని తెచ్చుకొని ఇది నాకు వచ్చిన భిక్ష కదా నేను తినేసేటువంటి చేయకూడదు, గురువు గారికి ఇచ్చేయాలి. మొత్తం గురువు గారికి సమర్పించిన తర్వాత గురువు తాను అనుభవించి మిగిలితే ఇస్తే తాను తింటాం, లేకపోతే పస్తుంటాం. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే మామూలు విషయం కాదు, చాలా కఠినమైనటువంటి ఆశ్రమ ధర్మం అది. అంటే ఎందుకు ఇవన్నీ? ముందు బ్రహ్మచర్యాశ్రమంలోనే ఇంద్రియాలని జయించగలగాలి, క్షమాగుణాన్ని పెంచుకోగలగాలి, ఓర్పు బాగా పెరగాలి. ఇంద్రియాలన్నీ బ్రహ్మచర్యాశ్రమంలోనే జయించగలగాలి. ఇవన్నీ జయించడానికి అవకాశం కలిగించేటువంటి ఆశ్రమ ధర్మం ఇది. అందుకని కఠినమైనటువంటి ఆచరణతోటి జీవనం సాగించాలి. అలాగే అన్నాది వస్తువులన్నీ తెచ్చి గురువుగారికి నివేదించాలి. తర్వాత ఆయన అనుజ్ఞని అనుసరించి, ఆయన ఆజ్ఞ ఇస్తే సంయమనంతో ఆ పదార్థాన్ని స్వీకరించాలి. ఆయన ఆజ్ఞ ఇవ్వకుండా ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని స్వీకరించడం చేయకూడదు. వారటి వెళ్ళిపోగానే ఎందుకు ఇవ్వలేను, గురువుగారికి ఎందుకు ఇవ్వాలి, వారటి వెళ్ళగానే అది తినకుండా ఉండలేక అలాంటి దోష పనులు చేయకూడదు. గురు సేవారతుడై ఉండాలి ఎప్పుడు బ్రహ్మచారి. గురువు గారికి ఎప్పుడు సేవ చేయాలి, సేవ చేయాలి, సేవ చేయాలని తపించాలి. అలాంటి మానవుడు ఆచార్యుడు వెళుతూ ఉంటే ఆయన వెంట తాను కూడా ఒక నీచుళ్లాగా వెళ్ళాలి, ఆయనతో సమానంగా నడవకూడదు. గురువుగారు వెళుతూ ఉంటే ఆయనతో పాటు ఒక ఫ్రెండ్ నడిచినట్టుగా చేతులు ఊపుకుంటున్నాడు, మహాదోషం. ఆయన ముందు వెళుతుంటే వెనకాల చేతులు కట్టుకొని ఒక నీచుళ్లాగా గురువుగారి వెనకాల వెళ్ళాలి. గురువుగారు కూర్చొని ఉంటే తాను ఏకాసనంలో కూర్చోకూడదు. గురువుగారు ఒక ఆసనంలో కూర్చొని ఉన్నారనుకోండి, ఒక బల్ల, గురువుగారు పక్కనే వచ్చి కూర్చోకూడదు. గురువుగారు ఏకాసనం అంటారు. ఏకాసనంలో ఎప్పుడు శిష్యుడు గురువుగారు పైన కూర్చుంటే కింద కూర్చోవాలి.
కాదు కింద కూర్చోలేవు, ఇంకొక ఆసనంలో కూర్చోవాలి. ఏకాసనంలో ఎప్పుడు కూర్చోకూడదు. సరే, ఇలా ఒకటి ఉండాలి. అలాగే నిద్రా సమయంలో, రాత్రి వేళ నిద్రపోయేటువంటి సమయంలో అప్రమత్త భావంతో గురువుగారికి ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా ఉండేలాగా వారు ఆయన సమీపంలోనే నిద్రించాలి. గురువుగారి సమీపంలోనే నిద్రించాలి అప్రమత్త భావంతో నిద్రా సమయంలో. విశ్రాంతి సమయంలో గురువుగారు విశ్రాంతిగా కూర్చున్నప్పుడు దగ్గరగానే ఉండాలి, ఆయనకి పాదసేవ చేయాలి. ఆయన పాదసేవ చేస్తూ కూర్చోవాలి. మళ్ళీ అబ్బాయి నువ్వు రారా నాయన కొద్దిగా నాకు సేవ చేస్తావా అడిగించుకొని చేసేటువంటి వాడు శిష్యుడు కాదు. అడిగినా కూడా అబ్బా కుదరదండి అని మా గురువుగారు చెప్తుండేవారు. ఎప్పుడు మా గురువుగారు అంటుండేవారు, మా స్వామివారు, శిష్యుడు ఎలా ఉంటాడు అని చెప్తూ, అదే ఏదో ప్రయాణం చేసి వెళ్తున్నారు, వాడికి ఏదో సూట్ కేసో ఏదో ఉంది సామాన్. ఒరే నాయన ఇది పట్టుకో కొద్దిగా అని గురువుగారు పిలిస్తే అది పిలవకుండానే గురువుగారికి సంబంధించిన వస్తువులని తాను తీసుకొని వెళ్ళి చేయాలి. సేవ చేసేటువంటి తత్వంతో ఉండేటువంటి శిష్యుడు. ఆయనకి చెప్పకూడదు. ఎప్పుడైనా సరే గురువు చెప్పి చేయించాడు అంటే అది అవమానం, అది మనకి తక్కువ. ఉత్తముడైనటువంటి వాడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే వారి మనస్సులో ఉన్నటువంటి దాన్ని గుర్తించి వెంటనే వారికి అది వారు అడగకుండానే చేసేసేటువంటి వాడు ఉత్తముట్ట. అడిగిన తర్వాత చేసేటువంటి వాడు మధ్యముట్ట. అడిగినా కూడా చేయనటువంటి వాడు అధముట్ట. గురువు గారితో పంతమాడేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. మీరు అలా అన్నారుగా నేను చేయను అనుకునేటువంటి వాళ్ళు మూర్ఖులు అన్నమాట. వాళ్ళు శిష్య ధర్మమే ఉన్నటువంటి వాళ్ళు కాదు. మా గురువు గారు అంటుండేవారు, అబ్బాయి సూట్ కేసు తీసుకొని పదరా అని గురువుగారు అండి. ఆ గురువుగారు ఏంటో పొద్దున్న నుంచి ఒకటే చేయలాగేస్తాడు. అధముడు అన్నమాట. తన శరీరాన్ని చూసుకుంటూ తనకి గురువు గారి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా శరీర ధ్యాస అనేటువంటిది ఉండకూడదు. నాకు చెప్పింది ఏంటి, తాను తెచ్చిన భిక్ష కూడా గురువుగారికి సమర్పించేయాలి. ఎందుకు? అన్నీ జయించాలి అంటే ముందు ఇంద్రియ నిగ్రహం కావాలి అంటే ప్రతి దానికి క్షమ కావాలి. గురువుగారు ఎప్పుడు పాఠం చెప్తే అప్పుడు చెప్పించుకోవాలి. అర్ధరాత్రి లేపి కూర్చోరా నీకు పాఠం చెప్తా అన్నా కూర్చోవాలి. చెయ్యరు. ఒకవేళ అలాంటి సందర్భం వచ్చినా కూడా ఇప్పుడు నేనేం చేస్తాను నిద్రపోతూ కూర్చుంటే కాదు. ఎప్పుడది ఇంద్రియ జయం కలిగినప్పుడు, ఏ సమయంలో ఏది అయినా సరే ఇది అది అని లేకుండా గురువుగారి దగ్గర సేవలు చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. మూర్ఖులైన వాళ్ళకి, అందరికి కాదు. ఇది నువ్వెందుకు చేయాలి, ఇది నేనెందుకు చేయాలి? చీచి గురువుగారికి సంబంధించి, గురువు అనేటువంటి వాడు సాక్షాత్తు పరమాత్మతో సమానమైనటువంటి వాడు అనే భావం కలిగినప్పుడు దాంట్లో ఉచ్చ నీచాలేమీ ఉండవు. వారి యొక్క శరీరం పవిత్రమైంది అని భావించినప్పుడు ఆ శరీరంలో నుంచి వచ్చేటువంటి పరిమళాలైనా కావచ్చు, మలమైనా కావచ్చు, పవిత్రమైంది. ఈ భావం శిష్యుల్లో ఉండాలి. అప్పుడు సేవ చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ అతనికి అసహ్యం అనేటువంటిది కలగదు. ఇప్పుడు పిల్లవాడిని పెంచేటువంటి తల్లి ఎలా ఉంటుంది? అతని ముక్కులో నుంచి చీవుడు గారుతుంటుంది, ఉచ్చబోస్తాడు, పెంట ఎరుగుతాడు, అన్నిటినీ ప్రేమతోటి తాను సేవ చేస్తుంది. అసహించుకుంటూ చేయదు. ఎప్పుడు తల్లి పిల్లలకి ఎలా సేవ చేస్తుందో శిష్యుడు గురువు గారికి అలా చేయాలి.
దాంట్లో కామం ఇతరమైనటువంటి కోరికతో తల్లి ఎప్పుడు చేయదు పిల్లవాడికి. వీడు పెద్ద అయిన తర్వాత నన్ను పోషించాలి, నాకు కూడా ఇలాగే సేవలు చేయాలనుకుంటూ చేయదు. ఏ కోరిక ఉండదు, నిష్కామంగా సేవ చేస్తుంది. అలాగే శిష్యుడు కూడా ఎప్పుడు ఏదో ఒక కోరికతో నాకు నాకు బాగా చూస్తున్నారా, నాకు అన్నీ ఇస్తున్నారా, నాకు అన్నీ చేస్తున్నారా, అయితే చేద్దాం. నాకేం ఇవ్వట్లేదా, నాకేం చేయట్లేదా, ఎందుకు చేయాలి? ఇది ఒక వ్యాపారి యొక్క తత్వం, శిష్యుడి తత్వం కాదు. శిష్యుడు ఏది ఆశించకుండా నిష్కామంగా సేవ చేయడమే ధర్మం అనేటువంటి పద్ధతిలో గురువు గారికి సేవ చేయాలి అని చెప్తున్నారు అన్నమాట. ఆయన సమీపంలో ఉన్నప్పుడు ఆ ఖాళీగా విశ్రాంతిగా కూర్చున్నప్పుడు పాదసేవ అయి చెప్పాం కదా, అలా కూర్చున్నప్పుడు కృతాంజలి అయి ఉంటాడు. ఒకవేళ పాదసంహారం చేయాలి, ఆయన కూర్చున్నప్పుడు చేసిన తర్వాత నాయన చాలు అని అంటే దూరంగానే, అంటే వారికి కనిపిస్తూ వారికి దగ్గరలో కృతాంజలి అంటే నమస్కరించేటువంటి చేత్తోనే ఇలాగే పెట్టుకొని నిలబడి ఉండాలి. అలా నిలబడి ఉండి ఆయన ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఏదైనా పని చెప్తారేమో ప్రక్కన చెయ్యాలి అని ఆయన దగ్గరగానే ఉండాలి ఎప్పుడూ కూడా. తప్ప ఆయన ఇక్కడ ఉంటే మనం కిలోమీటర్ దూరంలో ఉండి ఏది అవసరమైనా వాళ్ళని పిలిచి ఓయ్ 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 అని గురువుగారు అరిచి పిలుచుకొని చెప్పి చేయించుకున్నారు అంటే వాడి శిష్య ధర్మం లేనట్లేదు. వాడు ఏదో ఒక లాభం కోసంగా ఒక వ్యాపారి తత్వంలో వచ్చినటువంటి వ్యక్తి. ఆ విధమైనటువంటి రీతిలో అది దగ్గరగానే ఉండాలి, నిరీక్షిస్తూ ఉండాలట ఆదేశం కోసం. ఇలా ఎప్పుడూ గురువుని ఆరాధిస్తూ ఉండాలి బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి. వేదాధ్యయనం పూర్తయ్యేంత మటుకు కూడా భోగాలని విడిచిపెట్టాలి. అసలు భోగాలని విడిచిపెట్టాలి అంటే నాకు వచ్చిన బ్రహ్మచర్య ఆశ్రమమే హాయిగా భోగాన్ని అనుభవించడానికి అనుకుంటూ జీవించేటువంటి వ్యక్తులు భోగాలను ఏమి వదిలిపెడతారు? నాకు హాయిగా తినడానికి పడుకోవడానికి ఫ్రీగా ఉంది, చదువుకోమని చెప్పేవాడు ఉండడు, చదువు చెప్పేవాడు ఉండడు, ఏమి ఉండదు. హాయిగా పడుకుంటాం, హాయిగా తింటాం, టైంని గడిపేస్తాం. ఎవరైనా వస్తే హాయిగా కబుర్లు చెప్పుకుంటాం, ఫినిష్. సమయాన్నంతటినీ నా సమయం ఈవేళ గడిచిందా లేదా? బ్రహ్మాండంగా గడిచింది. తింటంతో గడిచింది, నిద్రతో గడిచింది, కబుర్లతో గడిచిపోయింది. ఇంతకీ నువ్వు నేర్చిన విజ్ఞానం ఏమిటి? అది మాత్రం ఏమీ లేదు. బ్రహ్మచర్యాశ్రమం దేనికి? విజ్ఞానాన్ని సంపాదించడానికి, భోగాలు అనుభవించడానికి కాదు. కనుక అతను ఎటువంటి పరిస్థితుల్లోనూ వచ్చినా సరే భోగాల్ని తృణీకరించగలిగేటువంటి రీతి కావాలి. ఇంద్రియ నిగ్రహం ఉంటేనే అప్పుడు అవుతుంది, అది లేకపోతే కాదు. కనుక భోగాల్ని విడిచిపెట్టాలి. పైన చెప్పినటువంటి నియమాల్ని తప్పనిసరిగా పాటించాలి. పాటించి గురుకులంలో ఉండి అఖండమైనటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. ఆ బ్రహ్మచర్య వ్రతానికి భంగం కలిగించేటువంటి ఏ దృశ్యాలు కూడా మనం చూడకూడదు. చూస్తే బ్రహ్మచర్యం చెడిపోతుంది, ఇంకా ఆశ్రమ ధర్మం పోయినట్టే. కనుక అటువంటి పరిస్థితులు ఉండాలి. అలాగే నైష్టిక బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో అతను మహర్లోకాన్ని పొందుతట. అలా నిష్ఠగా గనక బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఎవరైనా పాటిస్తే అతను మహర్లోకాన్ని పొంది అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్తాట. అతను నరకలోకానికి వెళ్ళడు. వాడు నిష్ఠతో బ్రహ్మచర్యాన్ని కనుక పాటిస్తే మహర్లోకం నుంచి మహర్లోకానికి వెళ్ళి అక్కడి నుంచి బ్రహ్మలోకాన్ని పొందుతాడు. ఒకవేళ నిజంగా అలా కనుక మహర్లోకాన్ని పొందాలి లేదా బ్రహ్మలోకాన్ని పొందాలి అంటే పరమాత్మ స్థానాన్ని కానీ పొందాలి అనుకున్నటువంటి వ్యక్తి తాను వేదాంతాలు అధ్యయనం చేయడం కోసమని ఆచార్యుడి యొక్క సేవకే తన జీవితాన్ని మొత్తాన్ని వెచ్చించాలి.
ఆచార్యుడి యొక్క సేవకే అంతటినీ కూడా తన జీవితాన్ని అంతటినీ సమర్పించాలట. అప్పుడు అతను బ్రహ్మ తేజస్ సంపన్నుడవుతాడట, బ్రహ్మ తేజస్సుతో వెలుగుతాడట అతను. అలాగే పాపరహితుడవుతాడట. అగ్నిలోను గురువు మీదను తన మీదను సర్వభూతాలయందును అభేదమైనటువంటి బుద్ధిని పొందుతాడట. పరమాత్మ స్వరూపుడనేటువంటి నన్ను ఉపాసిస్తాడు. అలా ఉపాసించాలి. గృహస్థు కాకుండా మిగిలినటువంటి ఆశ్రమాల వారు స్త్రీలని చూడడం, స్పృశించడం, వారితో సంభాషించడం, వారితో పరిహసించడం, నవ్వులాట చేయడం మొదలైనటువంటి క్రియలు ఏవి చేయకూడదుట. అలాగే ఆ సంసార జీవనం చేస్తున్నటువంటి మిథునాన్ని చూడకూడదుట. శౌచం, ఆచమనం, స్నానం, సంధ్యోపాసనం, విష్ణు పూజ, తీర్థసేవనం, జపం, అస్పృశ్యులను స్పృశించకుండటం, అభక్ష్య వస్తువుల్ని భక్షించకుండా ఉండడం, తినకూడనివి తినడం చేయకుండా ఉండడం, సంభాషించడానికి తగనటువంటి వారితో సంభాషించకుండా ఉండడం, అలాగే సర్వభూతాలయందు అంతర్యామిగా ఉన్నటువంటి నన్ను తెలుసుకోవడం, అన్నిటి యందు నేనే ఉన్నాననేటువంటి విషయాన్ని తెలుసుకోవడం, అలాగే మనస్సు, వాక్కు, కాయం అనేటువంటి మూడింటిని కూడా అదుపులో ఉంచుకోవడం అనేటువంటి నియమాలు అన్ని ఆశ్రమాల ధర్మాలు, అన్ని ఆశ్రమాల వారికి సంబంధించినటువంటి ధర్మాలు అయ్యాయి. అలాగే నైష్టిక బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణుడు ఈ నియమాలన్నిటినీ కూడాను పాటించడం చేత బ్రహ్మ తేజస్సంపన్నుడై అగ్నిలాగా ప్రకాశిస్తాడట. తీవ్రమైనటువంటి తపోబలం చేత అతను తన బ్రహ్మచర్య ఆశ్రమంలో అతను చేసేటువంటిది తపస్సేది ఎంతో అద్భుతమైనటువంటి ఆ తపోబలం చేత అతని యొక్క కర్మ వాసనలన్నీ కూడాను నాశనం అయిపోతాయట. దానివల్ల అతనికి నిష్కామ భక్తి నా మీద కుదురుతుంది అన్నాడు. నిష్కామ భక్తి కలుగుతుంది బ్రహ్మచర్య ఆశ్రమాన్ని గనక పరిపూర్ణంగా ఆచరించగలిగితే. ఆ తర్వాత బ్రహ్మచర్యాశ్రమం అయిపోతుంది. ఎప్పుడైపోతుంది? విద్యంతా అయిన తర్వాత. విద్య మధ్యలోనే వెళ్ళిపోతే బ్రహ్మచర్యాశ్రమం అయిపోయినట్లు కాదు. గృహస్థాశ్రమ ధర్మంలోకి ఎప్పుడు ప్రవేశించాలి అంటే విద్య పూర్తి చేసుకొని ఆ స్నాతకోత్సవాన్ని పూర్తయిన తర్వాత వెళ్ళాలి. అందుకని ఏం చెప్తున్నారు, గృహస్థాశ్రమంలో ప్రవేశించదలిచినటువంటి బ్రహ్మచారి యథావిధిగా వేదాధ్యయనాన్ని పూర్తి చేయాలి, వేదాంత అధ్యయనాన్ని పూర్తి చేయాలి. ఈ రెండు పూర్తి చేసిన తర్వాత గురువు గారికి దక్షిణను ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వారి యొక్క అనుమతి తీసుకోవాలి. వారి యొక్క అనుమతి తీసుకొని అప్పుడు అభ్యంగనాదులు అంటే ఆ అభ్యంగన స్నానాదులు మొదలైనటువంటి పూర్తి చేసుకొని సమావర్తనం అంటారు దాన్ని. ఆ సమావర్తనం పూర్తి చేయాలి. దాన్నే స్నాతకోత్సవం అని అంటారు. అది పూర్తి చేసుకోవాలి. అయిన తర్వాత అప్పుడు అతను గనక నేను గృహస్థాశ్రమాన్ని పొందాలి అని భావం ఉన్నవాడైతే అప్పుడు బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి వెళ్ళొచ్చు. కాదు నిష్కామి గనక అయ్యాడు అనుకోండి, తన కామి అయితే గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోవచ్చు బ్రహ్మచర్యాన్ని నుంచి. కానీ నిష్కామి అయ్యాడు అనుకోండి, ఏ కోరిక లేదు అనుకోండి, అతను వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళిపోవచ్చు బ్రహ్మచర్యాశ్రమం నుంచి డైరెక్ట్గా. నిష్కామి అయినటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠుడు సన్యాసాశ్రమాన్ని తీసుకోవచ్చు బ్రహ్మచర్యం నుంచే డైరెక్ట్గా. లేకపోతే క్రమంగా అలా తీసుకోవాలనే లేదు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి అనుకుంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళి ఆ తర్వాత వరుసగా వానప్రస్థాశ్రమం, ఆ తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించవచ్చు. నా భక్తుడైనటువంటి వాడు ఈ నియమాలన్నింటినీ ఉల్లంఘించకుండా పాటిస్తాడు తప్పనిసరిగా. ఎందుకంటే నా భక్తుడు కనుక నేను చెప్పినటువంటి దాన్ని భక్తుడు ఎప్పుడవుతాడు? నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు చెప్పినవి మాత్రం నేను చేయను అన్నాడు అనుకోండి. ఏమండి, తండ్రికి అతని మీద ప్రీతి ఉంటుందా? నువ్వంటే మాత్రం చాలా ఇష్టం నాకు, అందులో సందేహం లేదు.
కానీ నువ్వు చెప్పింది నేను ఎందుకు చేస్తాను, నేను చేయను. కొడుకు ఎలా అవుతాడు అతను? కొడుకు అంటే అర్థం ఏంటి? తండ్రి ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించేవాడు కొడుకు. నిజంగా పుత్రుడు కాలేడు వాడు. ఆచార్య ఆజ్ఞని పాటించని వాడు శిష్యుడు ఎలాగైతే కాలేడో, తండ్రి యొక్క ఆజ్ఞ కఠినతరమైనప్పటికీ కూడా పాటించేటువంటి వాడే కొడుకు అవుతాడు. కానీ లేకపోతే నీ ప్రేమ ఏమిటో తెలుసులేపో, నాటకం అంతా అనుకుంటారా తల్లిదండ్రులు? యథార్థంగా ప్రేమ అంటే ఏమిటి? ప్రీతి అంటే ఏమిటి? భగవంతుడి మీద నాకు భక్తి ఉంది, నాకు భగవంతుడి మీద ప్రీతి ఉంది అంటే అర్థం ఏంటి? ఆయన ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధం. ఇవన్నీ ఎవరండి ఆచరిస్తారు? పోయినట్టే. కఠినమైనా సరే నాకు ఇష్టమైన నా దైవం కోసం నేను చేస్తాను. ప్రేమ అంటే మన శ్రీరంగంలో పెరుమాళ్ళు ఒకసారి అగ్ని ప్రమాదం జరిగింది. పెరుమాళ్ళ సన్నిధిలోనే అగ్ని ప్రమాదం జరిగితే అప్పుడు ఇక గోష్ఠి అయిపోయింది. గోష్ఠి అవుతున్న సమయంలో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది. జరిగి ఉన్నటువంటి మూర్తి కూడా కాలిపోతున్నారు. ఆ సమయంలో పూర్వాచార్యుల్లో మహానుభావులు ఒకరు, మిగిలిన అర్చకులు అందరూ కూడా పెద్దగా కేకలు వేస్తూ అక్కడి నుంచి ఉన్నటువంటి భక్తులు అందరూ పరుగులు పెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. ఒక్కరు మాత్రం పూర్వాచార్యులు అక్కడే ఉండిపోయారు. వారిని పిలుస్తున్నారు, మీరు వచ్చేయండి, బయటకు వచ్చేయండి, బయటకు వచ్చేయమంటారేంటి? పెరుమాళ్ళకి ఇంత ఆపద జరుగుతూ ఉంటే పెరుమాళ్ళని వదిలేసి మనందరం మన ప్రాణాలు రక్షించుకోవడానికి వెళ్ళేది. ఆయన మీద నిజంగా ప్రీతి మనకు. అది ప్రీతి అంటే అవసరమైతే నా ప్రాణాన్ని ఇచ్చైనా సరే ఆయన కాపాడుకోవడం ప్రీతి. నా ప్రాణాన్ని రక్షించుకోవడం ప్రీతి ఎలా అవుతుంది? కాదయ్యా, అగ్ని బాగా దహింపబడుతూ అక్కడ బ్రహ్మాండమైనటువంటి యూస్ చేస్తున్నాయి, వీటిలో అగ్ని జ్వాలల్లో నువ్వు మాడిపోస్తావు. మాడిపోని ఆయనకే ఆపద లాంటి సంభవిస్తున్నప్పుడు నా ప్రాణాన్ని నేనేలా రక్షించుకుంటాను? పోతే పోయారు బాబు. అది ప్రీతి అని. చావమని కాదు అర్థం అక్కడ. అవసరమైతే ప్రాణాన్ని కూడా సమర్పించగలిగేటువంటిది నిజమైన ప్రీతి. అంతేగాని నా స్వార్థం నాకు ప్రధానం అనుకుంటూ ఉండేది ప్రీతి ఎలా అవుతుంది? భగవంతుడి మీద మనకి ప్రీతి ఉన్నది అంటే ఆయన ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయాలి. నువ్వు చేద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా నీకు సాధ్యం కాలేదు, నీ ఇంద్రియాలు నీకు సహకరించట్లేదు, పరమాత్మని ప్రార్థించు. స్వామి, నువ్వు అనుగ్రహించిన ధర్మాన్ని పాటించాలని నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, కానీ అలాంటి పరిస్థితి. అది ప్రేమ అంటే. అంతేగాని ఊరికనే మాటలతోటి నువ్వు అంటే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం, ఉత్తి కబుర్లు చెప్తే ప్రయోజనం. అది కావాలి అంట. అందుకని ఇక్కడ ఏమంటున్నారట, అతను బ్రాహ్మణ శ్రేష్ఠుడైతే సన్యాసాన్ని స్వీకరించాలి, లేకపోతే క్రమంగా ఆశ్రమం నుంచి ఒక్కొక్క ఆశ్రమంలో కంటే వానప్రస్థం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం వెళ్ళొచ్చు. నా భక్తుడైనటువంటి వాడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నేను చెప్పినటువంటి మాటని, ధర్మాన్ని ఉల్లంఘించడు. గృహస్థాశ్రమ అభిలాషి అయినటువంటి బ్రాహ్మణుడు ఇక గృహస్థాశ్రమంలోకి ప్రవేశించినప్పుడు తనకి తగింది, సర్వ లక్షణాలు కలిగినటువంటిది, మంచి కులం కలిగినటువంటి కన్య, సవర్ణం కలిగినటువంటి కన్యని వివాహం చేసుకోవాలి. ఆ కన్య తనకన్నా వయస్సులో చిన్నదే ఉండాలి, పెద్దవాళ్ళని వివాహం చేసుకోకూడదు, సవర్ణ అయి ఉండాలి. అలాగే యజ్ఞయాగాదులు, అధ్యయనం, దానం చేసేటువంటి అధికారం 3 వర్ణాల వరకు ఉన్నది. అంటే యజ్ఞయాగాదులు చేయొచ్చు అంటే యజనం మాత్రం ఉన్నది. అధ్యయనం చేయొచ్చు,
వేదాన్ని దానం చేయొచ్చు. ఈ 3 చెయ్యవచ్చు 3 వర్ణాల వారు. కానీ బ్రాహ్మణుడికి మాత్రం షట్కర్మలు అంటారు. షట్కర్మలు అంటే ఏమిటి? యజనం, యాజనం. యజ్ఞం చేయవచ్చు, చేయించవచ్చు. అలాగే అధ్యయనం, అధ్యాపనం. అతను అధ్యయనం చేయొచ్చు, అధ్యాపనం ఒక గురువుగా ఉండి ఉపదేశం చేయవచ్చు. అలాగే దానం, ప్రతిగ్రహణం. దానం చేయవచ్చు, దానం పట్టవచ్చు. ఇవి మాత్రం బ్రాహ్మణుడికి మాత్రమే ఉన్నటువంటి షట్కర్మలు. మిగిలినటువంటి వాళ్ళకి 3 ఉన్నాయి. ఏమిటా 3 అంటే యజ్ఞయాగాదులు చేయవచ్చు, చేయించేటువంటి స్థితి ఉండదు. ఒకటి అధ్యయనం చేయొచ్చు, కానీ అధ్యాపనం ఇంకొకరికి బోధించడం అనేటువంటిది చేయకూడదు. అలాగే దానం చేయొచ్చు, కానీ దాన ప్రతిగ్రహణం మాత్రం చేసేటువంటి స్థితి ఒక బ్రాహ్మణుడికి మాత్రమే ఉన్నది అని చెప్తున్నారు. అలాగే దానం తీసుకోవడం, ఒకవేళ బ్రాహ్మణుడు కనుక దానం తీసుకోవడం అనేటువంటిది ఆ వృత్తి తన యొక్క తపస్సు, తేజస్సు, యశస్సు మొదలైనటువంటి వాటిని నాశనం చేస్తుంది అని కనుక భావించినట్లయితే అందరూ దానం తీసుకోరు. దానం తీసుకోవడం అంటే మీకు దానం, ధర్మం అనేటువంటి దానికి తేడా తెలుసు కదా, తెలుసా? దానం అంటే ఏమిటి? మనకుండేటువంటి పాపం, మనం ఏదో పాపకర్మ చేసాం, ఈ పాపాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాం. ఆ పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్త కర్మ చేయాలి. ఆ ప్రాయశ్చిత్త కర్మ చేసేటువంటి శక్తి మన దగ్గర లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రాయశ్చిత్తంగా ఏదైనా ఒక వస్తువుని దానం చేయమని చెప్పింది అనుకోండి శాస్త్రం, ఆ వస్తువుని ఒక బ్రాహ్మణుడికి దానం చేయొచ్చు. ఆ బ్రాహ్మణుడికి నువ్వు దానం చేస్తే ఏమిటయ్యా నీకు వచ్చే ఫలం? నీకు పాపం ఉన్నది కదా, ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి దానం చేస్తే ఎలా పోతుంది పాపం అంటే, అబ్బాయి ఎవరైతే నీ దగ్గర నుంచి దానం తీసుకుంటున్నాడో అతను మంత్రపూర్వకంగా అది తీసుకుంటున్నటువంటిది నీకున్నటువంటి ఈ పాపాన్ని పోగొట్టడం కోసం కనుక తాను నీ దగ్గర నుంచి తీసుకునే ఆ వస్తువుతో పాటు నీ పాపాన్ని కూడా తాను తీసుకుంటాడు. అంటే ఏమిటి? ట్రాన్స్ఫర్ అవుతుందంతే. నీ పాపాన్ని అతను తీసుకుంటున్నాడు కనుక ఆ వస్తువుని నువ్వు అతనికి ఇస్తున్నావు. ఆ పాపాన్ని అతను తీసుకుంటాడు. తీసుకునే అధికారం బ్రాహ్మణుడికి ఎందుకు ఉన్నది అంటే, బ్రాహ్మణుడు మళ్ళీ ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి అనుష్ఠానం చేస్తాడు, చెయ్యాలి. ఒక్కొక్క దానానికి ఇంత అనుష్ఠానం అనే ఒక క్రమం ఉన్నది. ఆ దానం తీసుకున్నవాడు తప్పనిసరిగా అనుష్ఠానం చేయాలి. చేస్తేనే ఆ పాపం అతని నుంచి పోతుంది. లేకపోతే ఆ పాపం మళ్ళీ అతనికి చుట్టుకొని ఉంటుంది, ఇతనికి పోయినా. దానం అంటే అది మంత్రపూతంగా మనకు ఉండేటువంటి పాపాన్ని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసేది. మరి ధర్మం అంటే దాన ధర్మాలు చేయండి అంటుంటారు. ధర్మం అంటే ఏంటి? పుణ్యాన్ని సంగ్రహించుకోవడం కోసం, ఇది పాపాన్ని పోగొట్టుకోవడం కోసం, ఇది పుణ్యాన్ని సంపాదించడం కోసం. పుణ్యాన్ని సంపాదించడం అంటే అదిగో మన పూర్త కర్మలని చెప్పారు చూడండి. బావులు తవ్వించడం, చెరువులు తవ్వించడం, అన్నదానం చేయడం, నలుగురికి అన్నం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం, కష్టంలో ఉన్నటువంటి వారికి ధనాన్ని ఇచ్చి ఆదుకోవడం, లేదా ఇప్పుడు బస్ షెల్టర్లు చేయించడం, లేకపోతే వృద్ధాశ్రమాలు పెట్టి వాళ్ళకి స్వచ్ఛందంగా సేవ చేయడం, ఇవన్నీ ధర్మ కార్యాలు అంటారు. అంటే దీనివల్ల ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? పాపం పోతుంది. దాన ధర్మాలంటే అవి. కనుక దానం తీసుకోవడం కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం ఆ పాపాలన్నీ మనం ఎందుకు పట్టుకోవాలి మళ్ళీ అనవసరం అనుకునేటువంటి వాడు. ఈ దానం తీసుకోవడం వల్ల వాళ్ళ తపస్సు క్షీణిస్తుంది, వాళ్ళ తేజస్సు క్షీణిస్తుంది, వాళ్ళ కీర్తి కూడా క్షీణిస్తుంది. కనుక వీటికి నష్టం కలగకూడదు అనుకున్నటువంటి వ్యక్తి దానం తీసుకోడు. అలా దానం తీసుకోకూడదు అనుకున్నటువంటి వ్యక్తి అధ్యాపనం, యాజనం అనేటువంటి రెండింటి చేత తన జీవితాన్ని గడుపుకోవచ్చు. అంటే అతనికి 3 ఉన్నాయి కదా, ప్రతిగ్రహణం ఉన్నది,
అలాగే అధ్యాపనం అంటే ఉపదేశం చేసే అధికారం ఉన్నది. దాంతోపాటుగా యాజనం, యజ్ఞం చేయించటం అనేటువంటి. కనుక దానం తీసుకొని దానివల్ల వచ్చేటువంటి ద్రవ్యంతో తన జీవితాన్ని గడుపుకోవడం అనేటువంటి దాని మీద ఇష్టం లేనివాడు యాజనం చేసి యజ్ఞాలు చేయిస్తూ గడుపుకోవచ్చు. లేదా అధ్యాపనం చేస్తూ గురువుగా ఉండి వారి ద్వారా కొంత ఏదైనా లభిస్తే దాంతో జీవనం సాగించవచ్చు. ఈ రెండు కర్మలు కూడా దోషదుష్టాలే అనుకున్నప్పుడు, దోషంతోనే కూడుకునున్నాయి, ఈ రెండు కర్మలు కూడా ఎందుకు అనుకున్నప్పుడు అతను అవి భావించిన వాడు అవి చెయ్యకటం ఇష్టం లేకపోతే శిలావృత్తిని చేయాలి. శిలావృత్తి అంటే ఏంటి? ధాన్యం ఉంటుంది, కోసిన తర్వాత పొలంలో కింద పడిపోయినటువంటి గింజల్ని ఏరుకోవడం. నూర్పిళ్ళు అవుతాయి, వాళ్ళు నూర్పిళ్ళన్నీ చేసేస్తారు. చేసినప్పుడు ఏమవుతాయి? కొన్ని గింజలు అటు ఇటు పడిపోతాయి. అలా పడిపోయినటువంటి గింజల్ని తాను వేరుకుంటాడు. ఎందుకంటే అవి యజమాని కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. యజమాని కూడా వాటిని తీసుకువెళ్ళాడు, వదిలేసి వెళ్తాడు. ఆ వదిలివేయబడినటువంటి గింజల్ని తాను ఏరుకొని తాను జీవనాన్ని గడుపుకోవచ్చు. శిలావృత్తి అంటారు అది. ఆ శిలావృత్తి, ఉంచవృత్తి అని చెప్పబడేటువంటి ఇవి చేసుకుంటూ తాను జీవనాన్ని సాగించవచ్చు. ఆ ద్రవ్యం అతి పవిత్రమైనది, అతి పవిత్రమైనది. భిక్షా ద్రవ్యం అత్యంత పవిత్రమైనది. అందుకని భిక్ష పట్టి తాను జీవనం సాగించవచ్చు. ఎందుకు పవిత్రమైంది? భిక్ష అంటే మనం చాలా తక్కువ అనుకుంటాం, కాదు, యథార్థంగా పరమ పవిత్రమైనటువంటిది భిక్షా ద్రవ్యం. ఎందుకు ఆ పవిత్రత అనంటే, తాను సంపాదించేటువంటి ద్రవ్యం భిక్ష అయినప్పుడు ఆ భిక్ష యజమాని యొక్క ఇష్టపూర్వకంగా ఇవ్వబడుతోంది. అంటే మనం అపహరించిన సొత్తు కాదు, ఎవరిని మోసం చేసి సంపాదించిన సొత్తు కాదు, యజమాని యొక్క ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి ద్రవ్యం కనుక అందులో ఏ దోషము కూడా అతి పవిత్రమైనటువంటి. కనుక మిగిలినటువంటి కర్మల్లో దోషం ఉన్నది, ఆ దోషం ఉన్నది కనుక అక్కర్లేదు అనుకున్నట్లయితే పవిత్రమైనటువంటి ద్రవ్యంగా తాను ఈ ఉంచవృత్తిని పాటించవచ్చు, శిలావృత్తిని పాటించవచ్చు, లేకపోతే భిక్ష పట్టవచ్చు. బ్రాహ్మణుడి యొక్క ఈ దేహం ఏదైతే ఉందో క్షుద్రమైనటువంటి కామ భోగాల కొరకు కాకుండా, ఎందుకున్నది ఈ శరీరం? బ్రాహ్మణుడి యొక్క శరీరం అనేక రకాల భోగాలు అనుభవించడం కోసం కాదు బ్రాహ్మణ శరీరం వచ్చింది. దేనికిట అంటే కఠినమైనటువంటి తపస్సు చేయడానికి, పరలోకంలో అనంతమైనటువంటి సుఖాలు అనుభవించడానికి. అలా దానికోసమే నిర్మితమైంది బ్రాహ్మణ శరీరం. అందుకని దాన్ని ఎందుకైతే పరమాత్మ ఇచ్చారో దానికి ఉపయోగించాలి. అయితే పరలోకం అంటే మళ్ళీ ఇక్కడ స్వర్గలోకాదులు కూడా వస్తాయి, బ్రహ్మలోకాదులు వస్తాయి. వాటి మీద ఇష్టం లేనటువంటి అతని జీవితం వేరు. మళ్ళీ ఇది వర్ణ సంబంధమైనటువంటి ధర్మాలు, గుర్తుపెట్టుకో. భక్తుడైనటువంటి వాళ్ళ గురించి కాదు ఇవి, వర్ణ ధర్మాలు. ఆ బ్రాహ్మణ ధర్మం వచ్చింది దీనికోసం. శిలావృత్తి ద్వారా కానీ ఉంచవృత్తి ద్వారా కానీ పరితృప్తుడై నిష్కామ భావంతో ఆతిథ్యం మొదలైనటువంటి ఉత్తమ ధర్మాల్ని గృహస్థుగా తాను తప్పనిసరిగా పాటించవలసినటువంటివి, ఆతిథ్యం ఇవ్వడం, అతిథుల్ని ఆరాధించడం, గృహస్థ ధర్మాలు ఉన్నాయిలేండి, ఇవి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇవి గృహస్థ ధర్మాలే. అలాంటి ఉత్తమమైనటువంటి ఆతిథ్యం మొదలైనటువంటి ఉత్తమమైనటువంటి ధర్మాల్ని ఆచరిస్తూ నా మీద మనస్సుని లగ్నం చేసి అధిక భోగపరాయణుడు కాకుండా ఎంత మటుకు అవసరమో అంత మటుకు మాత్రమే భోగాలు సుఖాలను అనుభవిస్తూ, అధికమైనటువంటి భోగపరాయణుడు కాకుండా గృహస్థాశ్రమంలో కనుక జీవిస్తే, నా మీద మనస్సుని లగ్నం చేస్తూ తన గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ శిలా ఉంచ మొదలైనటువంటి వృత్తుల్నితో జీవనం సాగిస్తూ ఎవరైతే ఉంటారో అధిక భోగపరాయణుడు కాకుండా, అలాంటి వాడు గృహస్థాశ్రమంలో ఉంటూనే మోక్షాన్ని పొందగలుగుతాడు.
దారిద్ర్య కష్టంలో చిక్కుకున్నటువంటి వాడు, నా భక్తుడు అయినటువంటి బ్రాహ్మణుడు కానీ, లేదా కష్టాల్లో చిక్కుకున్నటువంటి ఇతర వర్ణం వారైనా కానీ, ఎవరినైనా సరే కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తిని కనుక ఏ మానవుడైనా రక్షిస్తే, ఆదుకుంటే, అలాంటి వాడట సముద్రంలో మునిగిపోతున్నటువంటి మానవుణ్ణి రక్షించేటువంటి ఒక నౌకలాగా సమస్తమైనటువంటి ఆపదల నుంచి కూడాను వెంటనే కాపాడబడతాడు అతను కనుక ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు ఆదుకుంటే, ఆదుకున్నటువంటి వాడు తప్పనిసరిగా తాను కూడా అలాగా ఆదుకోబడతాడట. గజరాజు, ఏనుగు, ఇంకొక ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, తనని ఇంకా ఏనుగుల్ని అన్నిటినీ కూడాను ఆ గజరాజు ధైర్యంతో రక్షించినట్లు ధీరుడైనటువంటి రాజు తండ్రిలాగా విపత్తులన్నిటి నుంచి, దుఃఖాలన్నిటి నుంచి కూడా తన యొక్క ప్రజలైనటువంటి వాళ్ళందరినీ కనుక రక్షిస్తూ తనని కూడా రక్షించుకుంటూ ఉంటే అతను నా అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఇలాంటి రాజుట ఇహలోకంలో సర్వ పాపాల నుంచి ముక్తుడవుతాడట. సూర్యుళ్లాగా ప్రకాశించేటువంటి విమానాన్ని ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడితో కూడి సుఖాలను అనుభవిస్తారు. మనం చెప్పుకున్నాం, మనం ఇంద్రుడితో కలిసి సుఖాలను అనుభవించేటువంటి స్వర్గానికి అందరూ వెళ్ళరు. వీరస్వర్గం పొందే వారికి కూడా నా నరకంలోనే ఆ స్థానం ఒకటి ఉన్నది, స్వర్గం. ఇంద్రుడితో పాటు కలిసి సుఖాలను అనుభవించేవాడు అవుతాడు వీడు అని ప్రత్యేకంగా దాన్ని గురించి కూడా చూపిస్తున్నారు. అలాగే నిజవృత్తి చేత తనకున్నటువంటి యథార్థమైనటువంటి వర్ణధర్మ సంబంధంగా ఉన్నటువంటి వృత్తి చేత జీవికని, తన యొక్క జీవితాన్ని నడుపుకోలేనటువంటి వాడు, దారిద్ర్యం చేత పీడింపబడేటువంటి బ్రాహ్మణుడు వైశ్య వృత్తిని స్వీకరించవచ్చుట. తన యొక్క స్వవృత్తి ఏదైతే ఉన్నదో దానితో జీవితం గడవకపోతే, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న సమయంలో అతను వైశ్య వృత్తిని స్వీకరించి విక్రయించడం మొదలైనటువంటి వ్యాపారం చేసుకోవచ్చు. అలా విక్రయించదగినటువంటి ద్రవ్యాలని విక్రయిస్తూ ఆ విపత్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడవచ్చు. బయటపడిన తర్వాత దాన్ని మానేసేయచ్చు, అంత మటుకు మాత్రమే. మానేసి మళ్ళీ తన యొక్క స్వవృత్తి బాగుంటే దాంట్లోనే స్థితుడు కావచ్చు. ఒకవేళ వైశ్యవృత్తి చేత కూడా ఆపదలు కలిగాయి అనుకోండి, అలాంటప్పుడు ఖడ్గాన్ని ధరించవచ్చు. అంటే క్షత్రియ వృత్తిని స్వీకరించవచ్చు. కానీ ఎప్పుడూ కూడా నీచ వృత్తిని మాత్రం స్వీకరించకూడదు, తక్కువ వృత్తి మాత్రం చేయకూడదు. క్షత్రియుడు ఆపదల్లో ఉన్నప్పుడు, ఒకవేళ క్షత్రియుడు కనుక ఆపదల్లో ఉన్నాడు అనుకోండి, బ్రాహ్మణుడు అయితే ఇట్లా, క్షత్రియుడు కనుక ఆపదల్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు అతను కూడా వైశ్యవృత్తి చేయొచ్చు. వైశ్యవృత్తి ద్వారా, వేట ద్వారా, లేకపోతే అధ్యాపనాది బ్రాహ్మణ వృత్తుల ద్వారా జీవితాన్ని గడుపుకోవచ్చు. కానీ హీనమైనటువంటి వృత్తి జోలికి మాత్రం వెళ్ళకూడదు క్షత్రియుడు కూడా. ఇక వైశ్యుడికి కనుక విపత్కాలం వచ్చింది అంటే, అతనికి ఆపద కాలం వస్తే, అలాంటప్పుడు శూద్ర వృత్తిని పట్టుకోవచ్చు. అతను ఏం చేస్తున్నాడో అది చేయొచ్చు. ఒకవేళ శూద్రుడు కనుక ఆపద వచ్చిందనుకోండి, చతుర్థ వర్ణం వారికి ఆపద వచ్చిందనుకోండి, చాపలు అల్లటం మొదలైనటువంటి కారుజాతీయమైనటువంటి వృత్తుల్ని స్వీకరించాలి. కానీ ఆపదల నుంచి ముక్తుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా తన ధర్మం కానటువంటి దాన్ని ఆపద వరకు మాత్రమే ఉపయోగించి, ఆపద నుంచి బయటపడిన తర్వాత వదిలిపెట్టేయాలి. మళ్ళీ ఆ జీవితాన్ని పొందడం కోసం ఇష్టపడకూడదట. గృహస్థు అనేటువంటి వాడు ప్రతిరోజు వేదాధ్యయనం చేత ఋషులని ఆరాధించాలట.
స్వధామంత్రాలు అని అంటారు. పితృదేవతలకి సంబంధించినటువంటి మంత్రాలకి స్వధామంత్రాలు. ఆ స్వధామంత్రాల చేత పితృదేవతల్ని, స్వాహామంత్రాల చేత దేవతల్ని, ఉపాహార వస్తువుల చేత భూతాలని, అన్నము ఉదకం అంటే నీరు మొదలైనటువంటి వాటి చేత మనుష్యుల్ని ఆరాధించాలి. అంటే పంచ రుణాలు చెప్పాం కదా మనం, ఆ రుణం తీర్చుకోవడానికి ఇలా. అలాగే అనాయాసంగా లభించినటువంటి దాని చేత లేదా స్వవృత్తి చేత సంపాదించినటువంటి ధనం చేత, అనాయాసంగా లభించిన ధనం కానీ లేదు తన వృత్తితో తాను సంపాదించినటువంటి ధనంతో కానీ వృత్తులని, తనని ఆశ్రయించి బ్రతికేటువంటి వారిని, ఆశ్రితులైనటువంటి ప్రజల్ని పాలించేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతను యథాశక్తిగా యజ్ఞాది కర్మల్ని కూడా ఆచరించాలి. అయితే ఒక గృహస్థు బహుకుటుంబీకుడు అయ్యాడు అనుకోండి, అంటే అధిక సంతానపరుడు అయ్యాడు అనుకోండి. అధిక సంతానపరుడు అయినప్పటికీ కూడా తన యొక్క గృహస్థ ఆశ్రమ ధర్మం మీద ఆసక్తి లేనివాడు మాత్రం అయి ఉండాలి. అంటే అందరి మీద ప్రేమ, ప్రీతి, అభిమానం పెంచుకొని బ్రతకూడదు. అనురాగం ఎక్కడైనా అది ఒకటి తప్పనిసరిగా ఉండవలసిందే అన్నారు. అలాగే భగవత్ సేవయందు ఎప్పుడూ సావధాన చిత్తుడై ఉండాలట, ఎంత అధిక సంతానపరుడైనప్పటికీ కూడా. అదే మన కుచేళ్ళులాగా. విద్వాంసుడైనటువంటి పురుషుడు స్వర్గాది పారలౌకికమైనటువంటి భోగాల్ని ఐహిక ఇహలోకంలో వచ్చేటువంటి ఈ లోకంలో ఉండేటువంటి భోగాల్లాగానే ఇవన్నీ నశించిపోయేవని గుర్తించగలగాలి. స్వర్గాది లోకాల్లో ఉండే సుఖాలు కూడా కొంతకాలం అయిన తర్వాత పోతాయి. ఈ లోకంలో సుఖాలు కూడా అంతే, ఇవి అవి ఒకటే, కాకపోతే దీనికన్నా కొద్దిగా ఎక్కువ కాలం అనుభవిస్తాం, అంత మాత్రం చేత అవి గొప్ప ఏమిటి అనేటువంటి భావన కలిగి ఉండాలి. అలాగే పుత్రులు, భార్య, ఆప్తులు, బంధువులు మొదలైనటువంటి వారితోటి కలవడం అనేటువంటిది ఉందే ఈ జీవికి. అంటే వారితో సమాగమం, వారితో ఉండేటువంటి ఆ సంబంధం ఎలాంటిదిట అంటే చలివేంద్రానికి వచ్చేటువంటి బాటసారులు లాంటిదిట. చలివేంద్రానికి వచ్చే బాటసారులు అంటే ఎవరు? చలివేంద్రం అంటే ఎండాకాలంలో దాహం కోసంగా ఏర్పాటు చేసేటువంటి. ఆ చలివేంద్రానికి ఎక్కడెక్కడి నుంచో తిరుగుతూ 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 వస్తాడు. బాగా తప్పించి అదే దాహం తీర్చుకుందాం. అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా చల్లగా ఉంది అని అక్కడ కూర్చుంటాడు. వీడు కూర్చున్నట్టే ఇంకొకడు కూడా వస్తాడు ఎక్కడి నుంచో, వాడు కలిసి కూర్చుంటాడు. వీళ్ళిద్దరూ మాటల్లో పడతారు, వీళ్ళిద్దరికీ స్నేహం కుదురుతుంది. ఉన్నంతసేపు వీళ్ళిద్దరూ చాలా పూర్వపరిచితులేమో అన్నట్లుగా ఉంటారు. అయిపోయిన తర్వాత ఎవడి పని అయిపోతే ఎవడి దాడిన వాడు వెళ్ళిపోతాడు. ఈ లోకంలో ఉండే జీవకోటి కూడా అంతే అంటున్నారు. అంటే వస్తారు, రుణం తీర్చుకోవడం కోసం వచ్చారన్నాం కదా. రుణం తీరిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళతో వీళ్ళకి సంబంధం ఇంకా లేదు. అలా ఉండేటువంటి రీతిలో ఉంటుంది. చలివేంద్రంలో బాటసారుల్లాగా క్షణికమైనటువంటిదే ఈ సంబంధాలని గుర్తుపెట్టుకోవాలి. భార్య, ఆప్తులు, బంధువులు, పుత్రులు మొదలైనటువంటి ఎవరితోనైనా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే శరీరం ఉన్నంత మటుకే, స్వప్నం ఉన్నంత మటుకే స్వప్నంలో కనిపించేటువంటి వస్తువులు ఎలాగైతే ఉంటాయో శరీరం ఉన్నంత మటుకే ఈ సంబంధాలు. శరీరం పోయిన తర్వాత ఎవరిదోనో వాడిదే, నువ్వెవడో నేనెవడో. మనం చిత్రకేతోపాఖ్యానం ఇంతకుముందు చెప్పుకున్నాం. చిత్రకేతోపాఖ్యానం ఆత్మని పిలిచి నారదుడు ఆ చిత్రకేతు ఏడుస్తూ ఉంటే సంతానం పోయిందని, ఆయన పిలుస్తాను ఒకసారి మాట్లాడవయ్యా, నువ్వు పిలిస్తే వస్తే తీసుకుపోమన్నాడు. ఏమరా నాన్న, నువ్వు వెళ్ళిపోయావు నన్ను వదిలేసి, ఇంతకాలం నన్ను విడవకుండా ఒక్క క్షణం కూడా నన్ను వదలకుండా నాన్న 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 అంటూ ఎంబడపడ్డావు. నేను పిల్లడా 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 అంటూ నిన్ను ఎంతో అభిమానించి జీవించాను. 5 సంవత్సరాలు, ఒకటే రెండా, 5 సంవత్సరాలు నన్ను నువ్వు వదలకుండా ఎంతో ఇదిగా తిరిగినటువంటి నన్ను వదిలేసి నువ్వు ఎలా వెళ్ళిపోయావు అని ఏడుస్తాడు తను.
అని అడుగుతాడు. వచ్చేసి నీ శరీరం ఇక్కడే ఉంది, నీ శరీరంలో చేరిపో, నిన్ను విడిచి ఒక క్షణం నేను ఉండలేను అని తండ్రి అంటూ ఉంటే ఆ ఆత్మ అడిగింది, ఎవరు నువ్వు అని అడిగింది. ఇదేమిటిరా, నీ తండ్రిని నేను, ఇదిగో నీ తల్లి అని తల్లిని కూడా చూపించాడు. నీ తల్లి ఇదిగో, నేను నీ తండ్రిని, నువ్వు నా సంతానం రా అన్నాడు. అంటే ఆ ఆ ఆత్మ అన్నది ఏ జన్మలో నువ్వు తల్లివి తండ్రివి, అదేమిటి అలా అడుగుతున్నావేమిటి అన్నాడు ఈ తండ్రి. అంటే ఆ ఆత్మ అన్నది తండ్రి అని పిలువబడేటువంటి ఓ వ్యక్తి నాకెన్నో జన్మలు గడిచిపోతూ ఉంటాయ్యా, క్షణం ఎన్నో రకరకాలైనటువంటి జన్మలు గడుస్తూ ఉంటాయి. ప్రతి జన్మలోనూ ఒక తల్లి ఒక తండ్రి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. నిన్ను ఏ జన్మలో తల్లిదండ్రులు అనుకొని తండ్రి అని పిలవమంటావు, నీ దగ్గరకు వచ్చి ఉండమంటావు. నీకు నాకు సంబంధం ఎప్పుడో తెగిపోయింది పొమ్మన్నాడు. శరీరం ఉన్నంత కాలమే ఈ సంబంధం, శరీరం పోయింది. చూడండి, ఎవరైనా మీకు సంబంధించినటువంటి పెద్దలు ఎవరైనా పోయిన వాళ్ళు మీ మీద చాలా అభిమానం కలిగినటువంటి వాళ్ళు, అరే మనవడాను లేకపోతే ఎట్లా అంటూ నిరంతరం ఎంతో దూరం నుంచి కూడా ఈ మనవడి కోసం అని ఆయన ఒకటే పరుగులు పెట్టుకుంటూ వస్తాడండి అని చెప్పుకుంటుంటారు ఆనందంగా. అలా వచ్చినటువంటి ఆ తాత ఈ మనవడిని ఎంతో అభిమానించేటువంటి వాడై ఉన్నా అతను పోయిన తర్వాత ఈ మనవడికి ఎప్పుడైనా వచ్చాడా ఒక్కసారి? మీకు తెలుసు కదా, మీ ఇంటికి మీకు సంబంధించి పోయిన వాళ్ళు, మిమ్మల్ని విడిచి ఉండలేమనుకున్నటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే ఒక్కసారి చూడకుండా ఉండలేకపోయాను అందుకని పరిగెట్టుకుంటూ వచ్చానని వచ్చి పలకరించిపోయినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏమండి, ఒకవేళ నిజంగా వచ్చారనుకోండి, అక్కడే గుండె హార్ట్ అటాక్ వచ్చేసి ఏమీ లేదు. అది ఎవరు రారు, వచ్చినా మనం నమ్మం. ఏమిటండి విచిత్రం? రుణం ఉన్నంత కాలమే సంబంధం, రుణం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో. అప్పటిదాకా నాన్న, అమ్మ, అక్క, చెల్లి, భార్య, తమ్ముడు, లేకపోతే భర్త, పిల్లలు, ఈ గొడవలు. ఇదంతా ఎందుకు? ఈ ఆప్యాయతలన్నీ ఎందుకు చెప్పండి? ఏమండి, ఎందుకు చెప్పండి? చెప్పగలరా? ఆప్యాయతలన్నీ ఎందుకు? కోపంతో ఉంటే రుణం తీర్చేవాడు తీరుస్తాడా? ఏమండి, రుణగ్రస్తుడైనటువంటి వాడి మీద కోపం తెచ్చుకొని విపరీతంగా మనం హడావుడి చేస్తే వాడు రుణం తీరుస్తాడు, మళ్ళీ కనిపించడం మానేస్తాడు. అదే ప్రేమగా వాడిని లాలిస్తూ పాలిస్తూ అబ్బా అబ్బా అంటూ ఉంటే హాయిగా ఇస్తాడు. భగవంతుడు ఎంత తమాషా పెట్టాడో చూడండి. యజమాని అనుకుంటాడు నేను వీళ్ళకి ఆధారం, నా భార్య, నా పిల్లలు అనుకుంటాడు. ఈ మొహం నువ్వు రుణదాతవి, రుణగ్రస్తుడివి నువ్వు. నీకున్న సంబంధం అంతే. నువ్వు క్రితం జన్మలో రుణం ఉన్నావు, ఆ రుణం తీర్చుకోవడానికి భార్య, పిల్లలు, సంబంధం, బంధువులు, మిత్రులు ఇలా అనేక రూపాల్లో వస్తారు. నువ్వు రుణగ్రస్తుడివి కనుక రుణం తీర్చుకుంటావు. రుణం తీర్చుకోవడానికి ఎంత ప్రేమతో చూసు. అసలు రుణగ్రస్తుడికి రుణదాత కనుక వచ్చాడు అంటే కనిపించడమే మానేస్తాడు. ఆ దారిలో నుంచి వస్తుంటే ఈ దారిలో నుంచి తప్పించుకుంటాడు, లేడని చెప్పేసి ఏమంటాడు. అలాంటి వాడు ఎంతో కష్టపడి వాళ్ళ కోసం సంపాదించి ఇంకా పైగా చెప్పుకుంటాడు. ఎవరైనా అడిగి ఎందుకైనా ఇంత కష్టపడుతున్నావు, భార్యాబిడ్డల్ని పోషించుకోవద్దండి అంటాడు. నేను బ్రతకద్దా అని అనడు. తమాషా చూడండి, భార్యాబిడ్డల్ని పోషించుకోవద్దా? యథార్థం. అలాంటి వ్యామోహం అనేటువంటిది ఒకటి పెట్టకపోతే, ఆ మోహ బంధం అనేటువంటిది ఒకటి పెట్టకపోతే రుణాలు తీరవు. భగవంతుడు చాలా అద్భుతమైనటువంటి వాడికై వాడు కష్టపడి మరీ రుణం తీర్చుకునేలాగా చేస్తాడు.
ఇంతకుముందు కనిపించకుండా పరిగెట్టేవాడిని. అదనమాట తమాష. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇదంటే అంటే అబ్బాయి, ఇవన్నీ క్షణికాలని తెలుసుకో. ఇవన్నీ ఎలాంటివి అంటే స్వప్నంలో కనిపించినటువంటి పదార్థాలన్నీ నిద్ర లేవగానే ఎలాగైతే నీకు కనిపించకుండా పోతాయో, నిద్ర ఉన్నంతసేపు మాత్రమే అవన్నీ ఉంటున్నట్టు కనిపిస్తాయో, శరీరం ఉన్నంత కాలం మాత్రమే ఈ సంబంధాలు. శరీరం పోయిన తర్వాత నువ్వు మొత్తుకొని ఏడ్చినా కూడా వాడు ఒక్కసారి దయతో కూడా రాడు. ఇది సంబంధం అంటున్నారు. ఇట్లా ఆలోచిస్తూ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అనాసక్త భావంతో, దాని మీద ఆసక్తి లేకుండా, ధర్మం కనుక చేస్తున్నాం అంత మటుకే అనే భావంతో, ఇంటికి కూడా ఒక అతిథిలాగా, తన గృహానికే తాను ఒక అతిథిలాగా ఉంటూ మమత్వాన్ని అహంకారాన్ని విడిచినటువంటి వాడు గృహస్థ ధర్మాలకి బద్ధుడు కాడు. ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు గృహస్థ ధర్మాలకి బద్ధుడు కాదు. అమ్మో ఇదేమిటండి, ఏదో భాగవతం చెప్తానంటే వస్తే మేమేదో గృహస్థులు ఏదో బతుకుతున్నాం, మీరేమిటండి ఇలా చెప్తున్నారు అని అనుకోకండి. మేము చెప్పట్లేదు. శ్రీమద్ భాగవతంలో కృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశం చేస్తున్నాడు, ఈ ధర్మాలు ఇట్లా ఉంటాయి అని. భక్తుడైనటువంటి పురుషుడు గృహస్థ ఉచితమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల ద్వారా నన్ను ఆరాధిస్తూ గృహంలోనే ఉండొచ్చు. వనాలకి వెళ్ళిపోవాలి, తపస్సులు చేయాలి, అనేటువంటిది ఏం అవసరం లేదు. కానీ అనాసక్తుడై ఉంటే గృహంలో ఉన్న అతను మోక్షాన్ని పొందుతాడు. ఆ గృహంలోనే ఉండొచ్చు, లేదా వనానికైనా వెళ్ళొచ్చు. లేదా పుత్రవంతుడు కనుక అయ్యాడు అనుకోండి, అతనికి సంతానం ఉందనుకోండి, అప్పుడు సన్యాసాశ్రమాన్ని కూడా స్వీకరించవచ్చు. ఎందుకని? వానప్రస్థంలోకి వెళ్ళినప్పుడు భార్యతో సహా ఉంటాడు. భార్యకి రక్షకులు ఎవరు ఉండరు కనుక సంతానం లేకపోతే. ఒకవేళ సంతానం ఉందనుకోండి, పుత్రుడికి ఒప్పగిస్తాడు భార్యని, తను సన్యాసం తీసుకో. అందువల్ల ఆ విధమైనటువంటి ధర్మాన్ని స్వీకరించవచ్చు. అలాగే స్త్రీవశుడు, మూఢుడు, వివేక శూన్యుడు, అలాగే పుత్రులు, ధనం అనేటువంటి దాంతో కూడినటువంటి గృహస్థు ఎవరైతే ఉంటారో, పూర్తిగా గృహస్థ ధర్మాల మీద బాగా ఆసక్తుడైపోయి ఉన్నటువంటి వాడికి పూర్తిగా అహంకారం, మమకారం అనేటువంటి వాటి చేత బంధింపబడతాడు. మీరు చెప్పినవన్నీ మేము ఎక్కడ వింటామండి? ఇవన్నీ మాకు పొసగవు. ఇవన్నీ మా ఇల్లు మాదే, మా పిల్లలే, భార్య భర్తే, మా సంబంధమే. మా సంబంధాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారా మీరు అని అనుకున్నారనుకోండి, సంతోషం, సుఖంగా బ్రతకండి. కాకపోతే వాళ్ళకు ఉండేది అహంకార మమకారాలతో బ్రతుకుతారు. దానివల్ల మళ్ళీ జన్మలకి కారణం చేసుకుంటారు జీవితాన్ని అని చెప్తున్నారు. వృద్ధులైనటువంటి నా తల్లిదండ్రులు, వీళ్ళు అట్లా అనుకుంటారట. వృద్ధులైనటువంటి నా తల్లిదండ్రులు, చిన్న పిల్లలతో కూడినటువంటి నా భార్య, నా పుత్రులు నేను లేకపోతే దీనులు అనాథలైపోతారు కదా అని బెంగపడతాడు. యజమాని ఏమనుకుంటాడంటే, ఇది గృహస్థు ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా వాటినే ఎక్కువ ఇష్టపడుతూ ఉండేటువంటి గృహస్థు తాను ఏమనుకుంటాడంటే, నేను లేకపోతే నా భార్య ఎలా బతుకుతుంది, నేను లేకపోతే నా పుత్రులు ఎలా బతుకుతారు, నేనే కారణం అనుకుంటున్నాడు లోకంలో. తాను కారణం ఎలా అవుతాడు? ఎవరి కర్మ వాళ్ళకి వారి కారణం అవుతుంది. అలా అనుకున్నటువంటి తండ్రులు, తల్లులు, పిల్లలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ బ్రతకటం లేదా? వాళ్ళు బ్రతకడానికి ఏమీ ఆసరాలు దొరకటం లేదా? నేను ఉంటేనే సాధ్యం అని అనుకోవడం అవివేకం, అజ్ఞానం. నేనున్నా లేకపోయినా వాళ్ళ ప్రారంభం ఎలాగైతే ఉంటుందో అది నడుస్తూనే ఉంటుంది.
నేను ఉన్నా నడిచేది వాళ్ళ ప్రారంధమే, అది గుర్తుపెట్టుకోండి. నేనున్నా నడిచేది వాళ్ళ ప్రారంధమే. అందుకనే ఏమంటారు, తల్లిదండ్రులు పిల్లల్ని కనగలరు కానీ వాళ్ళ తలరాతలు కనలేరు అని అంటారు. పిల్లల్ని కనొచ్చు అంత మటుకే, వాళ్ళ తలరాతలు నువ్వు కనలేవు, నీ అధీనంలో ఉండవు అవి. అందుకే మా పిల్లలు మా చేతుల్లో లేరండి అని బెంగపడుతూ ఉంటారు చాలామంది. అవును, నువ్వు రక్షకుడుగా ఉన్నప్పటికీ కూడా నడిచేది వాళ్ళ ప్రారంధమే తప్ప నీ వల్ల కాదు, గుర్తుపెట్టుకో. ఇది చెప్తున్నారనమాట ఇక్కడ. అందువల్ల ఏమంటారట, అనాథలు దుఃఖితులు అయిపోతారు కదా నా పిల్లలు నా తల్లిదండ్రులు అని బెంగపడుతూ ఉంటాడట వాడు. నా తర్వాత వీళ్ళంతా ఎలా బతుకుతారు అని దుఃఖపడుతూ ఉంటాడట. వాడిని ఏమంటున్నారు, అవివేకి పురుషుడు అంటున్నారు. అలాంటి అవివేకి అయినటువంటి పురుషుడు గృహస్థ వాసన విక్షిప్తమైనటువంటి మనస్సు కలిగి, ఆ గృహస్థ వాసనలు బాగా పట్టి ఉన్నటువంటి వాడికే ఇలాంటిది, నా మోహం బాగా మనసుకి పట్టినటువంటి వాడే ఇలా మాట్లాడగలుగుతాడు అని. అతృప్తుడవుతాడు, అతనికి తృప్తి అనేటువంటిది ఉండదు. ఆత్మీయుల్ని గురించి నిరంతరం కూడా ఆలోచిస్తూ, అతనికి ఆలోచన అంతా కూడా తన ఆత్మీయులు, తన భార్య, తన పిల్లలు, వీళ్ళ గురించే చింత ఎప్పుడు కూడాను. నేను లేకపోతే ఎలాగవుతుంది, వీళ్ళకి ఏంటి, అయ్యో వీళ్ళు అమాయకులు, వీడికి ఏమి తెలియదు, అది కాదు ఇది కాదు, ఇట్లాగా అట్లాగా అనుకుంటూ జీవిస్తారు. చివరికిట వాళ్ళు మరణానంతంలో ఘోరమైనటువంటి తమోమయమైనటువంటి నరకాన్ని పొందుతారు. ఎందుకు? ఆ మోహంలో పడి ఉన్నారు కదా. మోహం నుంచి బయటపడడానికయ్యా నీకు ఇచ్చింది మానవ జన్మ, మోహంలో కూరుకుపోవడానికి కాదు. కానీ మనం చేసేదంతా మోహంలో కూరుకుపోవడమే ఎక్కువగా చేస్తూ ఉంటాం. మానవ జన్మ నీ ఆలోచన, నీ జ్ఞానం ఎందుకు ఇచ్చాడు పరమాత్మ? ఇవన్నీ ఆలోచించడానికి, యథార్థమైనటువంటి తత్వాన్ని బాగా ఆలోచించి నీ జీవితాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించుకొని పరమాత్మని పొందడానికి గొప్ప అవకాశం మానవ జన్మ ఒక్కటే. అందుకే దుర్లభో మానుషో జన్మ, దుర్లభమైనటువంటిది మనుష్య జన్మ. ఇలా ఆలోచించడానికి శక్తి ఒక్క మానవ జన్మకి తప్ప మిగిలిన ఏ జన్మకి లేదు. ఒకవేళ ఆలోచించినా కూడా ఆచరించడానికి తగినటువంటి ఇంద్రియాలు కూడా ఏ జన్మకి లేవు, ఒక్క మానవ జన్మకి మాత్రమే ఉన్నాయి. మీరేదో సన్యాసులు కనుక అలా చెప్తున్నారు అనుకోకండి, మేం చెప్పడం లేదు, సాక్షాత్తు పరమాత్మ చెప్తున్నమాట. మీరన్నీ వదిలిపెట్టారు కనుక మమ్మల్ని అందరినీ వదిలిపెట్టేయమంటున్నారు. వదిలిపెట్టమంటలేదు. కృష్ణుడు కూడా ఏం చెప్తున్నాడు, నీ ఇంట్లో నువ్వు ఉంటూనే అనాసక్త చిత్తంతో నీ బాధ్యతని మాత్రం నిర్వహిస్తూ, మోహాన్ని పెంచుకోకుండా, నేను లేకపోతే వీళ్ళకి గతి లేదు అనేటువంటి మాట లేకుండా, నేనున్నా నేను లేకపోయినా గృహస్థాశ్రమ ధర్మంగా నేను తప్పనిసరిగా వీళ్ళందరి యొక్క రక్షణ చెయ్యాలి కనుక దాంట్లో ఏ లోటు లేకుండా నేను చేస్తాను. కానీ నా వల్లనే నడుస్తుంది అనేది అబద్ధం అని తెలుసుకొని ఆ మోహ బంధం నుంచి బయటపడి, మోహాన్ని అంటించుకోకుండా కర్తవ్యం మాత్రమే గుర్తుపెట్టుకొని జీవనం సాగిస్తే ఇంట్లో ఉన్నా కూడా మోక్షం పొందగలవు, గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నా కూడా నువ్వు మోక్షాన్ని పొందగలవు. దానికోసం వెనాలకి పరిగెట్టక్కర్లేదు. మన ఎవరో అడిగారు, గృహస్థ ధర్మంలో ఉండి కూడా మోక్షం పొందొచ్చు? పొందొచ్చు అని చెప్తున్నాడు, కృష్ణుడే చెప్పాడు స్వయం. కానీ ఉండవలసిన రీతి ఇది. తామరాకు మీద మీకు అన్నీ తెలుసు, తెలియని వాళ్ళేం కాదు. అదేనా, అది గుర్తుపెట్టుకోండి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ, ఒకవేళ అలా కాకుండా ఇలా గనక జీవిస్తే అతను అవివేకి అవుతాడు.
అవివేకి అయినటువంటి వాడు ఘోరతమైనటువంటి నరకాన్ని పొందుతాడు తప్ప ఇంకొకటి ఏం లేదు అని గృహస్థాశ్రమ ధర్మాల వరకు ఇప్పుడు చెప్పి వానప్రస్థ సన్యాస ధర్మాల్ని సాయంత్రం చెప్తా అంటున్నారు. సరే, సర్వం శ్రీకృష్ణ. ఇవాళ ఇప్పుడు ఇదే అయిపోయిన తర్వాత మేము పెరుమాళ్ళ కైంకర్యం పూర్తి చేసుకుంటాం. అయిపోగానే ఇక్కడి నుంచి బయలుదేరి మంగళగిరి వెళ్ళి నరసింహస్వామి దర్శనం చేసుకొని వస్తాం. పానకాల నరసింహస్వామికి పానకం సమర్పణం చేసి వద్దాం. అలాంటి చక్కనైనటువంటి అవకాశాన్ని మనందరం కూడా వినియోగించుకుందాం. అయితే ఎవరు వాళ్ళ యొక్క వాహనాల్లోనో లేకపోతే వారి ఇంకో ప్రభుత్వం వారి వాహనంలోనో ఎలాగైనా సరే మొత్తం మీద అక్కడికి చేరచ్చు. అక్కడికి చేరిన తర్వాత కింద నరసింహస్వామి ఆలయం ఉంది, కొండ మీద ఉన్నది. కింద నరసింహస్వామి ఆలయం గోపురం ఉంటుంది, అక్కడికి వచ్చి ఉండిపోండి. మీరు ముందు వెళ్ళేట్లయితే మీరు అక్కడ నిలబడి ఉండండి. మేము వచ్చామా లేదా అనేటువంటిది తెలుసుకొని మీరు లోపలికి కూడా వచ్చేయచ్చు. వస్తే కనుక లోపలికి వచ్చేసేయచ్చు, దర్శనం చేసుకోవచ్చు, తర్వాత కొండపైకి వెళ్ళచ్చు. వీలైనంత తొందరగా మీరందరూ అక్కడికి చేరుకోవడం మంచిది. ఎందుకంటే బస్సులు గట్రాలు అనేటప్పటికీ అక్కడికి వెళ్ళాలి, తీసుకోవాలి, వెళ్ళాలి, అవన్నీ ఉంటాయి కనుక వీలైనంత తొందరగా. అందువల్ల ఇక్కడ ఈ క్లాస్ అయిపోయింది, మేము సంకీర్తన అయిపోయింది, జై గోవింద చెప్పామంటే వెళ్ళిపోవచ్చు, వెళ్ళి అక్కడ ఉండొచ్చు సిద్ధంగా. అదో 12 గంటల లోపు ఉంటేనే దర్శనం అవుతుంది, లేకపోతే దర్శనం కాదు. కింద 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 పైన అయితే పర్వాలేదు, సాయంత్రం దాకా సేవించుకోవచ్చు 4 వరకు. కనుక కింద మాత్రం 12 గంటల లోపే ఉంటుంది కనుక అందరూ అక్కడికి చేరవచ్చు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.